మాటల మాంత్రికుడు. అతనంటాడు నేను మాట తప్పనని. మరి రాష్ట్రాన్ని అంతా మంటకాలు వేశాడు. వెనకడుగైనట్టాడు. మరి అందరూ మెడలు విరిచేశాడు. మరి ఈ మద్యపాన నిషేధం అన్నాడు. మరి ప్రజల యొక్క అన్నపానీయాన్ని తన మద్య వ్యాపారంలో పోసేశాడు. అలాగే జగన్ అన్నంటూ జలగలా పీడిస్తున్నాడు. అలాగే ఒక మీ అందరి మనోభావాల్ని తగలబెడుతున్నాడు జగన్. అలాగే నవరత్నాలంటూ మీ నవరాడుల్ని కృంగదీస్తున్నాడు. అలాగే నేనున్నానంటూ అవును నువ్వు ఉంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే ఇక దళితులకు అండగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి మంటలు ఆర్పుకుంటున్నాడు ఈ జగన్. వాళ్ళ అక్క చెల్లెలు నా అన్నదమ్ములంటూ వాళ్ళ ఆస్తిలో హక్కడుగుతున్నాడు ఈ జగన్. ఆడవాళ్ళకి అండగా ఉంటానని చెప్పి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు ఈ జగన్. అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అంటూ ఈ కంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. న్యాయం చేస్తానని నయవంచకుడిగా తయారని ఈ జగన్. అలాగే అన్ని విషయాలు ధరలు చూస్తే ఆకాశానికి అంటుకున్నాయి. మన ఆర్టీసీ పన్నుల రేట్లు అయితేనేమి, లేకపోతే విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, పెట్రోల్ ధరలు అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనేమి అన్ని కూడా ఆకాశానికి ఉంటున్నాయి. ఈ రైతుల వ్యవస్థను తీసేసి మరి రైతులు ఇవాళ అప్పుల్లో ఆత్మహత్యల్లో మన దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాడు ఈ జగన్. అలాగే పోలవరం ప్రాజెక్టు దాన్ని తీసుకెళ్లి గోదావరిలో కలిపేసి మరి జగన్ ని తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన ఈ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు ఈ జగన్ ప్రభుత్వం. అలాగే ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అతని దుర్మార్గాలకి, అతని అవినీతికి, అతను దగా మోసానికి, అసలు శిశుపాలుడికి ఎలా 100 తప్పులు నిండితే గాని అతనికి సరైన శిక్ష పడలేదో అలాగే వాళ్ళ 100 కాదు కదా 100 దాటిపోయాయి. ఇక మనమంతా అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. అలాగే ఎవరైనా అతని ఎవరైనా ఈ యొక్క తన విధానాన్ని, ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని భయోందనలకు గురి చేయడం, లేకపోతే హత్య కూడా చేస్తున్నాడు. మనం చూసాం. మన ఈ యొక్క కోవిడ్ విపత్కర సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని మానసిక ఆందోళనకు గురి చేసి అతను మరణానికి కారకుడు అయ్యాడు జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారి మీద కేసులు బనాయించి ఆయన కూడా మానసిక ఆందోళనకు గురి చేశారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు ఎస్సీలు, దళితులు, పేద దళితులకి శిరోమండనం చేయించాడు ఈ జగన్. అలాగే వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన అతని కార్ డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. అలాగే రాజధాని గురించి ఉద్యమించిన నాయకులందరి మీద ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించి ఇలాంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఘోరాలకి పాల్పడ్డాడు ఈ జగన్ వాళ్ళ ప్రభుత్వం. మరి మనం ఒకటే చెప్పదలుచుకున్నాం మీకు. అదేంటంటే ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రానికి అండ దండ తెలుగుదేశం జెండా.
పసుపు పొచ్చు దండు కదిలితే అక్కడ జగన్ గుండెల్లో దడ మొదలైంది. అప్పుడే మొదలైపోయింది. అప్పుడే చాలా జిమ్మిక్కులు కూడా చేస్తున్నారు. మళ్ళీ అధికారంలో రావడానికి నేను ఒక్కడినే అంటాడు. ఒక్కడి వెళ్ళవుతావు, నిన్ను నువ్వు ఒక్కడి చేసుకున్నావు. అక్కడి చెల్లిని ఇంట్లో నుంచి తరిమేశాడు. మరి తన బాబాయిని హత్య చేసిన నిందుల్ని కాపాడుతూ, తన బాబాయిని హత్య చేసిన నిందితుల్ని కాపాడుతూ చెల్లికి ద్రోహం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పానండి. లేకపోతే అధికారంలోకి రాగానే ఈ సిపిఎస్ తీసేస్తానని నమ్మబలికి ఉద్యోగుల్ని మోసం చేశాడు. ఆ ఉద్యోగులకి సమాధానం చెప్పండి. లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని యువతని నమ్మబలికి మోసం చేసి వాళ్ళని మరి మత్తు పదార్థాలకి, గంజాయికి, డ్రగ్గులకి బానిసలు చేశాడు. వాళ్ళకి సమాధానం చెప్పండి. ఇట్లాంటి సమాధానం చెప్పండి. ఇవాళ రాయలసీమ, తెలుగుదేశం పార్టీ రాయలసీమ చేస్తే ఈ వైకాపా ప్రభుత్వం రాయలసీమని నెత్తురు మరకల చేసింది. మన తెలుగుదేశం రాయలసీమను యొక్క పగల సెగలను చల్లార్చి రాయలసీమను శాంతికి నికేతనంగా చేస్తే ఈ ప్రభుత్వం కత్తుల మనల మీద రక్తాన్ని చిందించింది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేస్తే, అలాగే బీటలు బారిన ఆ రాయలసీమ బీడు భూములను సస్యశామలం చేస్తే ఈ వైకాపా ప్రభుత్వం పుటకేక్షలు పెంచి పోషించి అదే కాలువల్లో నెత్తురు టేరులను ప్రవహింపచేసింది. అభినవ మొన్న జరిగింది అంబేద్కర్ గారి జయంతి. మరి ఆ అంబేద్కర్ గారు మన ఎంతో అద్భుతం, అంటే మనకు వేదం కంటే కూడా భగవద్గీత కంటే ఎంతో పవిత్రమైన మన రాజ్యాంగాన్ని నిర్మాత ఆయన. ఆ తర్వాత అభినవ అంబేద్కర్ గారు అంటే మన ఎన్టీ రామారావు గారిని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీకు ఓటు హక్కు ఉంది. మరి ప్రజాస్వామ్యంలో ఈనాడు ఓటు అనే ఆయుధం, దాని మీదంతా సద్వినియోగపరుచుకుని మరి మీ ఉద్దేశాలని వ్యక్తపరచుకోవడానికి, మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన మన ప్రతినిధుల్ని ఎన్నుకోవడం కోసం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న యథాస్థానాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం